నాన్నగారి పొలాలు స్థలాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకున్నారు. ఇవేవి నీకు రావు. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే యేసుప్రభు విడిచిపెట్టని, లేదనుకుంటే యేసుప్రభువే కావాలనుకుంటే ప్రార్థన మాననుకుంటే కనుక వెళ్ళిపోమన్నారు. 97 సంవత్సరంలో కట్టుబట్టలతో మే నెల 20వ తారీఖున నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాను. అన్నయ్య, నేను మాత్రం దేవుని నమ్ముకున్నాను, ఆయన మాత్రం విడిచిపెట్టను చచ్చిపోయేదాకా. మీరు ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, మీరు ఇస్తే తీసుకుంటాను, లేదంటే మానేస్తాను, అంతేగాని నేను మాత్రం యేసు ప్రభుని వెంబడించడం మానను అన్నయ్య అని చెప్పాను. అది నా దేవుడు విన్నాడు, అది నా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈరోజు మాకు దేవుడు 6 సంఘాలను 6 మందిరాలను కొన్ని వందల మందికి బాప్తిస్మం ఇచ్చే భాగ్యాన్ని, వేల సభల్లో సువార్త ప్రకటించే ధన్యతను, ఇంత ఆశీర్వాదం, ఇంత కృప, ఇంత ధన్యత, ఇంత భాగ్యము ఆ కన్న తండ్రి నాకు ఇచ్చాడు. ఆయన నేను యేసయ్య మాట వింటానన్నయ్య, నేను మీ మాట విన్నానయ్యా అని చెప్పాను. చచ్చామనుకుంటాను రా, అనుకుంటాను అనుకోండి అన్నయ్య అన్నాను.